రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. రెడ్డి గారు బాగున్నారా? బాగున్నామండి. ఓకే. ఓకే. 3 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిసే అదృష్టం వచ్చింది రెడ్డి గారు. మిమ్మల్ని దాంట్లో చూడటమే కదండి. మీరు యూట్యూబ్ పెడుతుంటారు, దాంట్లో చూస్తుంటాం మిమ్మల్ని. ఓకే. ఓకే. అందరినీ పలకరిస్తూ ఉంటారు మీరు. ఓకే. ఓకే సార్. అక్కడ చూడటమే మేము. ఓకే. ఓకే. రెడ్డి గారు ఇక్కడ నాగేశ్వర్ రెడ్డి గారు సారు ఒక 30 ఎకరాలలో వారు అంటే వ్యవసాయ ప్రస్థానం మిర్చి పంట వేస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా అంటే ఆర్‌పిఎస్ వాడుతూ ఉన్నారు. సారు ఈ సంవత్సరం స్పెసిఫిక్‌గా అంటే మొత్తం టోటల్‌గా అంతటికి గూడా మొత్తం టోటల్‌గా ఆర్‌పిఎస్ వాడారు. ఇప్పుడు ఆర్‌పిఎస్ వాడిన ఇప్పుడు ఈ తోటలో ఉన్నాము. ఇదంతా గూడా డిఫరెంట్‌గా అంటే మొత్తం టోటల్‌గా అంతా గూడా ఎర్ర బంగారం అంటారు. కానీ సారు పసుపు బంగారం లెక్క అంటే ఆర్‌పిఎస్ వాడి దీన్ని గూడా పండించడం అనేది జరిగింది. ఆర్‌పిఎస్ యొక్క రిజల్ట్ అనేది ఏ రకంగా ఉంది అనేది మనం రెడ్డి గారి మాటల్లో మనం విందాము. రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. విత్తన శుద్ధి దగ్గర నుంచని మీరు ఆర్‌పిఎస్ యూజ్ చేస్తున్నారు సార్? విత్తన శుద్ధిగా నుంచి చేస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు ఎరువులు 3 సార్లు ఫస్ట్ ఎక్కించాం. ఓకే. మొన్న 2 ట్రిప్పులు చాలకపోతే మళ్ళీ తెప్పించి మళ్ళీ ఎక్కించాం. ఓకే. మధ్యలో పైన కూడా స్ప్రే చేస్తున్నాం. ఎరువు పెట్టకుండా ఉన్నప్పుడు 20 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ ఎరువు ఓకే. పైన కూడా స్ప్రే చేసాం ఎరువు లేనప్పుడు. ఓకే. ఇప్పుడు గతంలో మీరు వ్యవసాయంలో మంచి అనుభవం ఉంది కదా రెడ్డి గారు. దాదాపు ఒక 35 సంవత్సరాల అనుభవం ఉందా రెడ్డి గారు మిర్చి పంటలో? 40 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి మీరు వేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రోడక్ట్లను మీరు చూసి ఉంటారు. అంటే జనరల్గా మీ యొక్క ఎక్స్పీరియన్స్లో ఎన్నో ప్రోడక్ట్లు చూసి ఉన్నారు. కానీ ఆర్‌పిఎస్ రిజల్ట్ అనేది స్పెసిఫిక్‌గా అంటే మీరు దిగుబడి పెంచడంలో కానీ మొక్క ఎదుగుదలలో కానీ అంటే ఇవన్నీ కూడా మీరు ఎలాంటి విధానాలు మీరు గమనించారు రెడ్డి గారు? ఒకసారి చెప్పండి మన రైతు సోదరులకు అర్థమయ్యేటట్టుగా రెడ్డి గారు. ఆర్‌పిఎస్ రిజల్ట్ స్పెసిఫిక్‌గా మీరు ఏం గమనించారు? ఆర్‌పిఎస్ ఎరువులో పెట్టిన మళ్ళీ మనం పైన స్ప్రే చేసిన ఓకే ఆ షైనిష్ వేరేగా ఉంటుంది. ఓకే. ఆ గ్రీన్నెస్ బాగా ఉంటుంది. ఓకే. కాకపోతే మాకు లాస్ట్లోకి వచ్చేసరికి ఇది మైట్స్ కాస్త మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, కానీ దాని ఎఫెక్ట్ బాగా ఉంది అప్పుడు మొదట్లో. అది కాస్త మనం ఇంకా లేట్గా చేసాంలే మేము. ఓకే. మనం అంతా 9వ నెలలో అట్లా పెట్టాం. ఓకే. కాస్త ఆగస్టు 15కి పెట్టుంటే ఇంకొక బాగుండేది. ఇంకొక క్రాప్ గట్టిగా దిగేది, కాస్త ముదురు అయ్యేది పైరు. ఓకే. మాకు కాస్త లేట్గా పెట్టాం. ఈ సంవత్సరం నీళ్లు లేకపోవడం కొద్దిగా ప్రాబ్లం అయింది. ఓకే. ఓకే. అంటే ఓవరాల్గా చూసినప్పుడు మీకు ఆర్‌పిఎస్ రిజల్ట్ అనేది ఉపయోగకరంగా ఉందంటారా రెడ్డి గారు? ఉపయోగంగానే ఉంది. అంతేనా రెడ్డి గారు? దానివల్ల ఏమి తెలిపేం లేదు. అంతేనా? ఓకే. ఓకే. ఇదంతా కూడా ఆర్‌పిఎస్ రిజల్ట్. చెట్టు కూడా చూడండి ఎంత హైట్ పెరిగిందో. ఇప్పుడు నేను దాదాపు 20 కిలోమీటర్లు కూడా వచ్చాను. 20 కిలోమీటర్ల పరిధిలో తోటలన్నీ కూడా కంప్లీట్గా అంటే కంప్లీట్ అయినాయి, డ్యామేజ్ అయినాయి. వాస్తవంగా కూడా పచ్చదనం అనేది కనబడతా లేదు. ఈ రెడ్డి గారిది చూసినప్పుడు ఎటు చూసినా కానీ ఏంటంటే హైటు అంటే రెడ్డి గారు ఎంతైతే హైట్ ఉందో దాదాపు ఇక్కడ వరకు కూడా హైట్ అనేది రావటం అనేది జరిగింది. ఇదంతా కూడా చూడండి ఎటు చూసినా కానీ ఏంటంటే మంచి క్రాపు. ఇప్పుడు గత 15 రోజుల క్రితం వరంగల్ మార్కెట్లో ఈ మిర్చి 45,000 రూపాయలు పలికింది. మన రైతు అంటే సూర్యాపేట జిల్లాలో రమేష్ అనే రైతు 2 క్వింటాలు 80,000కు అంటే అమ్మటం అనేది జరిగింది. రానున్న రోజులలో కూడా ఈ ఎల్లో మిర్చికి ఇంకా రేటు వచ్చే అవకాశం అనేది ఉంది. ప్రస్తుతానికి తగ్గినా కానీ రైతులు దిగుబడి పెంచే దాని మీద కనుక ఫోకస్ కనుక చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది తీయొచ్చు మిత్రులారా. ఇది ఆర్‌పిఎస్ యొక్క రిజల్ట్ చూడండి. ఆకులు ఎన్ని అయితే ఉన్నాయో మొత్తం టోటల్గా అంతా కూడా క్రాపు అంతా ఉంది. ఒకసారి పట్టుకోండి రెడ్డి గారు. అసలు ఆకులు మొత్తం టోటల్గా అంతా కూడా ఏంటంటే ఏ రకంగా ఉందో క్రాప్ కూడా ఆ రకంగా ఉంది. ఇది ఆర్‌పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఇది నాగేశ్వర్ రెడ్డి గారి యొక్క 3 సంవత్సరాల ఆర్‌పిఎస్ యొక్క ప్రస్థానం. వారిని కలవటానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం అనేది జరిగింది. 3 సంవత్సరాల నుంచి వాస్తవంగా వారు ఎంతో నమ్మకంతో మా మీద ఉన్న నమ్మకంతో సారు ఆర్డర్ పెట్టుకొని వాడుతూ ఉన్నారు. మా గైడెన్స్ తీసుకొని అద్భుతమైన రిజల్ట్స్ అనేది మిర్చిలో తీస్తున్నారు. తన 30 ఎకరాల ప్రస్థానంలో ఆర్‌పిఎస్ అన్నీ
ఎకరాలకు కూడా ఆర్పిఎస్ వాడటం అనేది జరుగుతుంది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ ఎల్లో మిర్చి. ఓకే అండి, నమస్తే రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ.